హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రూప్ సికి సంబంధించిన ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో మనకి లేబరర్, ఫైర్మెన్, డ్రైవర్, మెకానిక్, కార్పెంటర్కి సంబంధించిన ఈ 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నార్థన్ కమాండ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయినటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ కింద మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి 27 వేకెన్సీస్లో ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రమే 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ, యూఆర్ క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వెహికల్ మెకానిక్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు క్యాపబుల్ ఆఫ్ రీడింగ్ నంబర్ అండ్ నేమ్స్ ఆఫ్ టూల్స్ అండ్ వెహికల్స్కి సంబంధించి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇంకా ఫైర్మెన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఫైర్మెన్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఫిజికల్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 81.5 సెంటీమీటర్స్ అన్నారు. చెస్ట్ వచ్చేసి ఆన్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వెయిట్ వచ్చేసి 50 kgs ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫైర్మెన్ పోస్టులకి అప్లై చేయొచ్చు. 18 to 25 years ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 పోస్టులు కూడా మనకి ఎస్టీ క్యాండిడేట్స్కి 2, ఎస్సీ క్యాండిడేట్స్కి 1 కేటాయించారు. ఇంకోటి చూసుకున్నట్లయితే లేబరర్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్కిల్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అడగలేదు. 18 నుంచి 25 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ 10 పోస్టుల్లో 7 పోస్టులు జనరల్ క్యాండిడేట్స్కి కేటాయించారు, 3 పోస్టులు ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా కార్పెంటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది. 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు కార్పెంటరీకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఈ 1 వేకెన్సీ జనరల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వెహికల్ మెకానిక్, ఫైర్మెన్, లేబరరు, కార్పెంటర్కి సంబంధించిన ఈ పోస్టులకు వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 18 to 25 ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 18 to 28 ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 18 to 30 ఉండాలి. అదే సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఆ 1 వేకెన్సీకి సంబంధించిన ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 18 to 27 ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్స్కి 18 to 32 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 18 to 32 years అనేవి ఉండాలని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఈ పర్టికులర్ పోస్టులకి ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి యూఆర్ క్యాండిడేట్స్ అయితే 18 to 30, ఓబీసీ అయితే 18 to 33, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 18 to 35 ఉన్నా కూడా అప్లై చేయొచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ ద్వారా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకి ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ టెస్ట్లు అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైర్మెన్ పోస్టులకి మనకి ఫిజికల్ టెస్ట్లు అనేవి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి క్యారింగ్ ఏ మ్యాన్ 65.5 kgs టు డిస్టెన్స్ 183 meters విత్ ఇన్ 96 seconds అని చెప్పేసి మెన్షన్ చేశారు. 96 secondsలో 183 మీటర్లని మీరు 65.5 kgలో ఉన్నటువంటి ఒక మ్యాన్ని మీరు లిఫ్ట్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది, క్యారింగ్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్లియరింగ్
2.7 మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ ది బోత్ ఫీట్ అని చెప్పేసి లాంగ్ జంప్కి సంబంధించి ఇచ్చారు. ఇంకా క్లైంబింగ్ 3 మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఈ యొక్క ఫైర్మెన్ పోస్టులకి పెట్టడం జరుగుతుంది. ఇంకా అన్ని పోస్టులకి సంబంధించి మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ అవ్వాల్సినటువంటి మార్క్స్ వచ్చేసి 33% ఆఫ్ మార్క్స్ టోటల్ మార్క్స్లో నుంచి రావాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మెకానిక్, ఫైర్మెన్, లేబరరు, కార్పెంటర్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో రిటన్ టెస్ట్ పార్ట్ 1, 2, 3 అండ్ 4 డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏవైతే సిలబస్ ఫాలో అవుతామో అదే సిలబస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ టెస్ట్లు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ హెల్డ్ ఎట్ రిసెప్షన్ సెంటర్, రిక్రూట్మెంట్ సెల్ ఆఫ్ 5471 ఏఎస్సి బెటాలియన్ నియర్ బర్ఫానీ మందిర్ ఆపోజిట్ ఎస్డి కాలేజ్ పతాన్కోట్ పంజాబ్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి యొక్క అడ్రస్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది ఆ పర్టికులర్ సెంటర్లో చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మీరు దీనికి సంబంధించినటువంటి యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారికి, ఇంకా మెట్రికులేషన్కి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ మనకు అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది కదా బర్త్ డేటు, అది కూడా మీరు బర్త్ సర్టిఫికేట్ కింద అది పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా డొమిసిల్ సర్టిఫికేట్, అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పెట్టి మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 21 డేస్ లోపు మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ మనకి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. సో వితిన్ 21 డేస్ లోపు మీరు అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు పోస్టల్ స్టాంప్స్ 45 రూపీస్కి సంబంధించిన పోస్టల్ స్టాంప్స్ అనేవి ఎన్వలప్ పైన మీరు ఎఫిక్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి క్రింద అయితే ఇచ్చారు. దానితో పాటు అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ యొక్క కలర్ ఫోటోగ్రాఫ్ అనేది పాస్పోర్ట్ సైజ్ది పెట్టాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్లో కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. పెట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి మీకు సంబంధించినటువంటి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి కాబట్టి వారి యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఆ పర్టికులర్ నార్థన్ కమాండ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మనకి యొక్క నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చదివి ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పంపించండి. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను మీ యొక్క కామెంట్స్కి అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. 21 డేస్ మాత్రమే సమయం ఉంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.